వారదోషం, వారసులు అంటే తూర్పునకు శని సోమవారాలు వారసులు ఉంటుంది. దానికి శాంతులు కూడా ఉన్నాయండి, ఏం చేసుకోవాలనేది. దక్షిణముకు గురువారం, పడమటికి ఆది శుక్రవారాలు, ఉత్తరంకి బుధ మంగళవారాలు ప్రయాణాలు పనికిరావు. అదే కాకుండా వచ్చిందో ప్రయాణ విషయానికి సర్వదిగ్గమన నిర్ణయము అని కొన్ని చెప్పింది. అంటే ప్రతిరోజు కొన్ని సమయాలు ఉంటాయండి. అంటే ఎటువంటి మన ముహూర్త లగ్నము మనకి తెలియకపోయినా మనకి శాస్త్ర ప్రమాణం ఉంది, కొన్ని చెప్పారు. సూర్యోదయానికి ముందు ఏ ప్రయాణం చేసినా ఎటువంటి దోషం లేదని శాస్త్రం చెప్తుంది. సూర్యోదయానికి ముందు సర్వశుభం, అది ఏ రోజైనా కానీ సూర్యోదయానికి ముందు. తర్వాత వచ్చిందా అభిజిత్ లగ్నం అండి. అభిజిత్ లగ్నం అంటే ఉదయ లగ్నం నుంచి 4వ లగ్నం అభిజిత్ లగ్నం, అది శుభం అని చెప్పింది. ఆ టైంలో బయలుదేరడం. ఆ తర్వాత వచ్చిందా గోధూలి వేళ, అంటే సాయంకాల సంధ్య వేళ, అది కూడా శుభం అని చెప్పింది. ఇవి మనకి ఈ 3 యొక్క సమయాలు, అంటే సూర్యోదయానికి మునుపు, అభిజిత్ లగ్నం అంటే మధ్యాహ్నం, తర్వాత వచ్చింది సాయంకాలం. ఇది మనకి ఏ నాలెడ్జి లేకుండా అలా ప్రయాణం చేసినా శుభాన్ని ఇస్తుందని మనకి ప్రమాణం. అంతేకాకుండా కొన్ని దిక్కులు, అంటే ఒక దినంలో ఏ దిక్కుకి ఏది బలమని. ఇప్పుడు ఉదయ వేళలో ఉత్తరం ప్రయాణం అనేది చాలా బాగా కలిసి వస్తుంది. సాయంకాలం పరమట అనేది బాగా కలిసి వస్తుంది. మధ్యాహ్నం తూర్పు దిక్కు బాగా కలిసి వస్తుంది. అర్ధరాత్రి దక్షిణం దిక్కు బాగా కలిసి వస్తుందని మనకి శాస్త్ర ప్రమాణాలు చెప్పాయి. సో మనం ఇది ఈ విధంగా మనము గుర్తుపెట్టుకొని దీనికి యాత్రా ప్రయాణాలు, యాత్ర